హాయ్ అండి, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. బాగున్నారు కదా అందరూ? ఈరోజు నేను పెసరపప్పు అరటికాయ కూర ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఆల్రెడీ నానబెట్టిన పెసరపప్పుని కొంచెం ఉడికించుకుందామండి. ఇలాగా కొంచెం ఉడకబెట్టిన దానిలో టమాటాలు వేసుకుందాం. అలా టమాటాలు వేసుకొని కూడా కాసేపు మరగనిచ్చి దానిలో అరటికాయ ముక్కలు వేద్దాం. ఇక్కడ ఈ అరటికాయ బదులు మనం క్యాబేజ్ కానీ క్యాలీఫ్లవర్ కానీ ఏదైనా యూస్ చేయొచ్చండి, సేమ్ పెసరపప్పు కాంబినేషన్తో. తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం ధనియాల పొడి అండ్ రుచికి సరిపడా కారం కూడా యాడ్ చేసుకుందాం. వీటన్నిటిని బాగా కలిపి కాసేపు ఒక 5 minutes మగ్గనిద్దామండి. మూత పెట్టేసి దాన్ని ఉడకబెట్టేద్దాము. చూసారు కదా అండి, ఇక్కడ కొంచెం ఉడకబెట్టిన కూర కలర్ఫుల్గా వచ్చేసింది. సో దీనిలో అరటికాయ కూడా బాగా మంచిగా అయితే కుక్ అయిపోయింది. సో దీన్ని ఇప్పుడు మనం పోపు వేసుకుందాం. పోపు కోసం కొంచెం ఆయిల్ వేడి చేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అండ్ తెల్లగడ్డలు వేసుకుందామండి. తెల్లగడ్డలు ఎన్ని వేసుకుంటే కూర అంత టేస్ట్గా వస్తుంది. తర్వాత ఎర్రగడ్డలు కూడా వేసుకుందాం. వేసుకొని ఈ పోపుని కాస్త బాగా వేయించుకొని కూరలో యాడ్ చేసేసుకుందామండి. ఒక్కసారి కలుపుకుందాం దాన్ని. కలుపుకున్న తర్వాత గరం మసాలా కూడా 1 స్పూన్ యాడ్ చేసుకొని కొంచెం కలిపేద్దాం. నెక్స్ట్ నిమ్మకాయ పిండుకొని కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసి దించేసుకోండి. నిజంగా చాలా టేస్ట్గా ఉండే కూర అయితే మాత్రం సిద్ధమైపోయింది. ఇది అన్నంలోకే కాదు, చపాతీ రోటీస్లో కూడా చాలా బాగుంటుంది. ఈ పెసరపప్పు అనేది ఈజీగా డైజెస్ట్ అవుతుందండి. కాబట్టి ఎవరైనా దీన్ని తీసుకోవచ్చు ఈ కూరని. అండ్ ఇదండి ఈ రోజుటి వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.